ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టారు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టారు. ప్రవక్తలకు వాక్యాలు చెబుతున్నా పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ వ్యామోహాల్లో, వాళ్ళ యొక్క ఆలోచనలో, వారి యొక్క పనుల్లో వారు నిమగ్నమైపోయారు. కానీ ఎంత మాత్రం కూడా దేవుని యొక్క వాక్యం మీద వారి దృష్టి నిలపలేదు. హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు ఘోరాతి ఘోరంగా బాధపడుతూ ఈ మాట అన్నాడు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చదువుతాము. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనం చదవండి. కొంచెం జాగ్రత్తగా మీరు దాన్ని ఆలోచించాలని చెప్తాను. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలో నుంచి వచ్చి నన్ను నిలబెట్టను. అప్పుడు నాతో మాట్లాడిన స్వరము ఇంటిని చూసారా. అంటే ఒక స్వరం ఆలకించాలంటే, ప్రభు యొక్క స్వరం ఆలకించాలంటే, దేవుని యొక్క స్వరం నీకు అర్థమవ్వాలంటే ఆత్మ నేను నిలబెట్టాలి. పరిశుద్ధాత్మ నీలోకి రాకుండా నీలో వాక్యము నిలవదు. నువ్వు నచ్చిపోవడం గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేని కారణం చేత నీకు వాక్యం గుర్తుండదు. నేను 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 6 గంటలు చెప్పినా మీరు ఒక్క మొక్క కూడా గుర్తుంటాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటేనే ఆ పరిశుద్ధాత్మ మీలో ఉన్న వాక్యం నిలవ చేస్తారు. హల్లెలూయా. చూడండి, మీరు ఎవరిగా అప్పుడు పెడతారు, ఆవకాయో లేకపోతే మామిడికాయో ఏదో పెడతారు. పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అందులో నిలవ ఉంచడానికి నూనె వేస్తారు. ఆ నూనె ఉప్పు వేస్తారు, నూనె వేస్తారు. ఆ యొక్క సరైన సరుకులను అందరూ పడినప్పుడే అది ఎంతకాలం నిలవ ఉండాలో అంతకాలం నిలవ ఉంటారు. ఒకవేళ ఉత్తి మొక్కలు కోసి అక్కడ పెట్టారనుకోండి, ఒక 2-3 రోజుల్లో ఏం చేస్తాయి? కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. అలాగే ఉత్తి వాక్యం పట్టుకొచ్చి మన హృదయంలో పెడితే మన హృదయంలో కూడా అలాగే కుళ్ళిపోద్ది. వాక్యం కుళ్ళిపోద్దండి. వాక్యం కూడా కుళ్ళిపోద్దా? ఎస్, వాక్యం కూడా కుళ్ళిపోద్ది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా నూనె లేదు, ఏమీ లేదు, అందులో పరిశుద్ధాత్మ వేయలేదు, ఉప్పు వేయలేదు, ఏమి వేయలే. నువ్వు అలాగే వదిలేపోద్దండి. ఆ వాక్యం కొడుకులో వేసో ఎన్నో చెవులో లోపలికి వెళ్ళింది. ఆ దేవుడు ఇలా మాట్లాడాడంట, అయిపోయింది, అది అలా కుళ్ళిపోయింది అంతే. నెక్స్ట్ వారం కాదు కనపడండి. అందుచేత ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడంటే వాక్యం వచ్చి ఎప్పుడైతే ఆత్మ వచ్చి ఆయన నిలబెట్టిందో అప్పుడు మాట్లాడుతున్న స్వరం విన్నాడు. ఆ మాట్లాడుతున్న స్వరం ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన నాతో ఇట్లనే నరపుత్రుడా